ఈరోజు మనం సాంస్కృతిక కార్యక్రమాలు అంటే మన బ్రోచర్లో ఉన్న 1:30 నుంచి 5:30 వరకు ఏదైతే సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ ఇప్పుడు ఈ స్టేజ్ మీదే జరగబోతున్నాయి. అంటే ఇప్పుడు మన ఫ్యూజన్ భరతనాట్యం సాంగ్ కానీ, మధురాష్టకం, తర్వాత ఇప్పుడు నీలవేణి గారి డ్యాన్స్ మొదలగు అన్ని డ్యాన్సెస్ ఇక్కడే జరగబోతున్నాయండి. మన మొట్టమొదటి డ్యాన్స్ ప్రోగ్రాం ఇప్పుడు నీలవేణి గారు చేయబోతున్నారు. మనకి కృష్ణుడి గురించి చెప్పబోతున్నారు అనమాట. సో దాంట్లో పర్ఫామ్ చేసేవారు నీలవేణి గారు, గౌరీ లాస్య. శృతిలయలు సినిమాలోంచి ఆలోకే సఖీ బాలకృష్ణం ఈ పాటకి డ్యాన్స్ చేయబోతున్నారండి. కూచిపూడి నృత్యం. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. गोविंद घटयानंदं परमाम्नाय गोचरा श्रीनंद तनया शेषयोगी ध्येय पदाम्बुजा
ఇండియా నుంచి వచ్చి డ్యాన్స్ చేశారండి నీలవేణి గారు. ఇంకొకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. అను గారు, మీరు ఎప్పుడన్నా కృష్ణుడి గురించి కలలుగా అన్నారా? కృష్ణుడి గురించి కలలు కానీ రాధలు ఎవరైనా ఉంటారంటారా ఏంటి? ఇప్పుడు మీరు నాకు కృష్ణుడి గురించి చూపించబోతున్నారా ఏంటి? కృష్ణుడు కళ్ళలోకి నిజంగా కనిపిస్తే ఎలా ఉంటుందనేది ఇప్పుడు నెక్స్ట్ డ్యాన్స్ ఐటమ్ అనమాట. ఓకే, చూద్దాము. సో ఈ ఐటమ్ని పర్ఫామ్ చేయడానికి వచ్చేవారు స్వప్న గుడిమెల్లాస్ టీం అండి. ఐటమ్ పేరు మధురాష్టకం.
నా పేరు రాజేశ్వరి ఉదయగిరి. ఈనాటి సాయంత్రం మీ అందరి ముందు మీరు ఊహించే కార్యక్రమం, మీరందరూ చాలా చాలా ఉత్సాహంగా ఎదురు చూసే కార్యక్రమాన్ని మీకు అందించేందుకు ఇక్కడికి వచ్చాను. ఏంటండి అది? ఎవరిని చూడబోతున్నారు మీరు? నడిచే నక్షత్రాన్ని చూడబోతున్నారు. ఓకే, ఇంకొంచెంసేపు వెయిట్ చేస్తేనే బాగుంటుంది నక్షత్రాన్ని చూడడానికి. చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ప్యాక్డ్ ఈవినింగ్ ఇది. చాలా తక్కువ కార్యక్రమాలు ఉన్నాయి ఎంటర్టైన్మెంట్కి, కానీ ఒకటికి మించి ఒకటి చాలా అద్భుతమైన కార్యక్రమాలు. ముందుగా ఈనాటి కార్యక్రమాన్ని అంబికా జవాది డ్యాన్స్తో ప్రారంభిస్తున్నాం. ఈ అమ్మాయి గురించి ఒక్క మాట చెప్పాలండి. చక్కగా శాస్త్రీయ నృత్యం నేర్చుకుని తణుకులో ఉంటూ చాలా ఒద్దికగా ఉంటూ వాళ్ళ అమ్మగారి దగ్గర హులా హూప్ డ్యాన్స్ నేర్చుకుని దాన్ని రకరకాల డాన్సెస్కి, అంటే క్లాసికల్ డ్యాన్స్కి, ఫోక్ డ్యాన్స్కి, సినిమా పాటలకి, దేనికైతేనేమి అన్నిటికీ ఆ హులా హూప్ డ్యాన్స్ని అన్వయిస్తూ ఆ అమ్మాయి చాలా అద్భుతమైన ప్రదర్శన ఇస్తుంది. ఇవాళ ఆ అమ్మాయి ప్రదర్శనలో ఒక చిన్న మచ్చు తునక మీరు చూడబోతున్నారు. రేపు అద్భుతం జరుగుతుంది వేదిక మీద. ఇవాళ ఒక చిన్న అంటే రుచి చూపించడం అనమాట ఇవాళ మీకు. ఆ డ్యాన్స్ ఇప్పుడు మీరు చూడబోతున్నారు. మరి మనం భారతీయులం, కానీ ఇక్కడ ఉన్నాము మాలాంటి వాళ్ళని చాలామంది. సో ఇక్కడ అమెరికన్ కల్చర్కి మన భారతీయ సంస్కృతికి రెండింటిని మేళవించి ఆ అమ్మాయి ఒక మంచి చక్కటి నాట్యాన్ని మీకు అందించబోతుంది. మీ కరతాళ ధ్వనుల మధ్య నేను అంబికా జవాదిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. India, the beautiful India. జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం. మమతలిరిగిన మాతృభూమికి మంగళం మాతరం. మగువ శిరసున మణులు పొదిగెను హిమగిరి. కలికి పదములు కడలి కడిగిన కళ ఇది. I love India, I love India, I love India, I love India. తక్కిట తక్క దిమ్మి తక్కిట తక్క తరిగిట తక్కిట తక్క దిమ్మి తక్కిట తోం తరిగిట దిమ్మి నా దిన్నా తిరిగిట ది తక్కిట దిమ్మి తక్కిట తక్కది తక్కది తరిగిట తక్క తోం. గంగ యమునలు సంగమించిన గానము. కూచిపూడికి కులుగు నేర్పిన నాట్యము. అజంతాల ఖజురహోల సంపదలతో సొంపులొలికి భారతీ జయ హో. మంగళం మాతరం. I love India, I love India, I love India, I love India. జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం వందనం. మప స స స స స దాని ప గ మ ప దాని ప స స స రి స రి ప గ స స స రి ని ప గ. రాజమహలే ప్రణయ జీవుల పావురం. తన్నాలి తాని నాన తన్నాలి తాని నాన. కృష్ణవేణి శిల్పరమణి నర్తనం. తన్నాలి నా తరణాలి నా. వివిధ జాతుల వివిధ
మంగళం మాతరం. I love India. I love India. I love India. I love India. జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం. మమతలెరిగిన మాతృభూమికి మంగళం మాతరం. వందే మాతరం. ఏమండే వినపడుతుందా? ఏమండే వినపడుతుందా? లేదండి, మీరందరూ మాట్లాడటం తగ్గిస్తే నేను చెప్పేది వినపడదు. అందుకనే నాకు ఇచ్చారు మైక్. తెలుగదేలయన్న దేశంబు తెలుగు, తెలుగదేలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్ల భుండ తెలుగో కండ, ఎల్ల నృపులు కొలువ తెలుపవే బాసాడి, ఎల్ల నృపులు కొలువ తెలుపవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స. ఇది మన తెలుగు భాషలో ఉన్నటువంటి మాధుర్యం గురించి కన్నడ ప్రభువు కృష్ణదేవరాయలు చెప్పిన మాట ఇది. ఆ మాట నిజం చేయాలనే ఉద్దేశంతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఘనంగా ఈ తానా మహాసభలు నిర్వహిస్తోంది. 19వ తానా మహాసభలకు విచ్చేసిన మీ అందరికీ మరొక్కసారి స్వాగతం, సుస్వాగతం. నా పేరు ఉదయ్ కుమార్ చాపలమడుగు. మాది చల్లపల్లి, కృష్ణా జిల్లా. అమెరికాలో నేను డెట్రాయిట్లో ఉంటాను. ఇక ఈనాటి నడిచే నక్షత్రం చిరంజీవి గారి కార్యక్రమ పరిచయానికి ముందు నేను ఒక 2 చిన్న టెస్టులు పెట్టదలుచుకున్నాను మీకు. మొదటగా చప్పట్ల టెస్టు, రెండవది ఈలల టెస్టు. సో ముందుగా అందరూ ఒక్కసారి చప్పట్లు కొట్టనే. వెరీ గుడ్. ఈ రకమైనటువంటి మోతుంటే నడిచే నక్షత్రం అదిరిపోద్ది కదా. తర్వాత ఈలల బ్యాచ్. ఎవరైనా ఈలల బ్యాచ్ ఉన్నారా? ఓ మై గాడ్. చప్పట్లు, ఈలలు, కేకలు అదిరిపోద్ది. ఈ రోజున అద్భుతంగా ఉండనున్నది కార్యక్రమం. చిరంజీవి గారి జన్మలకి ఆయన ఇక్కడికి వచ్చినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. మరి ఆ చిరంజీవి గారిని అంత అద్భుతమైనటువంటి తారగా తీర్చిదిద్దటానికి ఎంతోమంది దర్శకులు, నిర్మాతలు, ఫైట్ మాస్టర్స్, డాన్స్ మాస్టర్స్ ఎంతోమంది కష్టపడ్డారు. వారిలో మనందరికీ ఈ మధ్య కాలంలో గత 10 సంవత్సరాలుగా ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి మూవీల పోకడని మార్చిన ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి మన మధ్య ఉన్నారు. ఆయన చిరంజీవి గారు నటించినటువంటి అందరివాడు అనే సినిమా దర్శకులు. ఎవరు వారు? శ్రీను వైట్ల గారు. శ్రీను వైట్ల గారు టాలీవుడ్ సినిమాలకే బాద్షా. శ్రీను వైట్ల గారు హీరోయిజానికి హాస్యాన్ని మేళవించి ఆయన చేసిన ప్రయోగం ఇంకా ఏ దర్శకుడికి సాధ్యం కాదేమో. ఆయన చిత్రాలు సొంతం, ఆనందం, అందరివాడు, ఢీ, రెడీ వంటి చిత్రాలు బాక్సాఫీస్ను కొల్లగొట్టాయి. ఈ చిత్రాలన్నీ ఒక ఎత్తు అయితే దూకుడు, బాద్షా చిత్రాలు బాక్సాఫీస్కే ఒక కొత్త నిర్వచనాన్ని ఇచ్చాయి. మరి బాక్సాఫీస్కే ఆశ్చర్యం వేసే రీతిలో ఆయన చేసిన మ్యాజిక్ బహుశా ఏ దర్శకుడికి సాధ్యం కాదేమో. ఆయన ఈరోజు మనతో ఈ సంబరాల్లో పాలు పంచుకోవటానికి విచ్చేసినందుకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ వారిని సాదరంగా మీ హర్షధ్వానాలతో వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈరోజు శ్రీను వైట్ల గారు వారి సందేశాన్ని, తర్వాత మీ అందరి తరఫున నేను అడగబోయే ప్రశ్నలకి సమాధానాలు చెప్తారు. సో లెట్ us ఫస్ట్ సీ శ్రీను వైట్ల గారు మనకి ఏం చెప్పదలిచారు.
అందరికీ నమస్కారం అండి. ఇది అమెరికాలో ఉన్నట్లేదు, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు ఉంది. అంటే నాకు అనిపించింది తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా రిలేషన్కి వాళ్ళు ఇచ్చే వాల్యూ, ఓకే, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా రిలేషన్స్కి వాళ్ళు ఇచ్చే వాల్యూ ఏంటి అనేది నాకు బాగా అర్థమైంది. ఎందుకంటే ఈ తానా సందర్భంలో అమెరికాలో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకరినొకరిని కలుసుకోవాలి అనే మెయిన్ ఒక ఇంటెన్షన్ వాళ్ళందరినీ ఇక్కడికి రప్పిస్తుంది అని నాకు అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి కార్యక్రమాలు ఎన్ని జరుగుతున్నాయో నాకు తెలియదు, కానీ ఎక్కడ ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలకో తప్పకుండా ఈ తానా అనే కార్యక్రమాన్ని పెట్టి అందరినీ పిలవటం, అందరూ కలుసుకోవటం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అండ్ ముఖ్యంగా ఏంటంటే నాకు మీ అందరినీ కలుసుకోవాలనిపించడానికి కారణం నా సినిమాలను ఇక్కడ చాలా బాగా ఆదరిస్తున్నారు. దాదాపు 1 వీక్ నుంచి నేను అమెరికాలో ఇలా ట్రావెల్ అవుతూ ఉన్నాను. ఎక్కడికి వెళ్ళినా వారు చూపించే ప్రేమ, అభిమానం చూస్తూ ఉంటే జస్ట్ ఇంత ఎడ్యుకేటెడ్ పీపుల్, నేను పెద్దగా చదువుకోలేదు, కానీ ఒక సినిమా అనే ఒక మీడియం ద్వారా మీ అందరినీ ఎంటర్టైన్ చేయగలిగే అవకాశం నాకు దొరికినందుకు సినిమాకి ఎప్పుడు రుణపడి ఉంటాను. అలాగే ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతాను ఎప్పుడు సినిమా అనేదాన్ని నేను. ఎందుకంటే ఆ ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుని సినిమాని ఎంజాయ్ చేయాలని అనుకుంటాను. అందుకే ఎలాంటి సందర్భంలో కూడా ఒక వల్గారిటీ అనేది లేకుండా నా సినిమాలో ఎంత పెద్ద కమర్షియల్ సినిమా తీసినా అది మాత్రం ఖచ్చితంగా మెయింటైన్ చేస్తాను. సో ఇక చాలా థ్యాంక్స్ తానా నన్ను ఇన్వైట్ చేసినందుకు, ఇక్కడ మీ అందరినీ ఇలా కలుసుకునే అవకాశం కల్పించినందుకు మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో శ్రీను వైట్ల గారు ఇంతకుముందు మా ఊరు వచ్చారు, డెట్రాయిట్. అక్కడ కూడా ఆయన ఎక్కువసేపు మాట్లాడతారేమో అనుకుంటే ఎక్కువసేపు కాకుండా క్లుప్తంగా 2-3 నిమిషాల్లో ముగించేశారు. సో అందుకని వారిని మన మధ్య ఎక్కువసేపు ఈ వేదిక మీద వారు నిలబడి మనం చూసుకునే విధంగా ఇప్పుడు ప్రశ్నోత్తరాల కార్యక్రమం. శ్రీను వైట్ల గారు, సినిమా రంగంలో అనేక రకాలైనటువంటి శాఖలు ఉన్నాయి. దర్శకుడు, నిర్మాత, డ్యాన్స్, తర్వాత ఫైట్స్, ఇంకా ఇలా రకరకాలు. కానీ వాటన్నిటిలో మీరు దర్శకత్వం అనేటటువంటి క్లిష్టమైన శాఖనే ఎందుకు ఎంచుకున్నారు? అంటే ఎందుకు అనేది నాకు తెలియదండి. చాలా చిన్న ఏజ్ నుంచి నేను సినిమాలకు బాగా కనెక్ట్ అయ్యాను. చిన్నప్పుడే ఏదో చిన్న కథలు రాయడం, వాటిని ఒక నాటకంలాగా ఆ ఫ్రెండ్స్ అందరినీ కూర్చోబెట్టి ఏదో చేయించడం, ఇలా చేసేవాడిని. నేను ఎప్పుడు యాక్ట్ చేసేవాడిని కాదు, డైరెక్ట్ చేసేవాడిని. అదే ఆ డైరెక్టర్ అవ్వాలనే కోరిక అప్పటి నుంచి మొదలైంది. అందుకే నేను ఎలాగైనా డైరెక్టర్ కావాలనే ఉద్దేశంతో నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. వెరీ గుడ్. మీ లక్ష్యాన్ని మీరు సాధించుకున్నారు. సాధించుకోవడంతో పాటు మమ్మల్ని అందరినీ కూడా పలు రకాలుగా ఆనందింపజేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మీరు సినిమా ఇండస్ట్రీకి వచ్చేటప్పటికే చిరంజీవి గారు ఒక మెగాస్టార్గా, ఒక అద్భుతమైనటువంటి కథానాయకుడిగా రకరకాల సినిమాల్లో అప్పటికే నటించున్నారు. సో ఆయనతో మీరు అందరి వాడు అనే సినిమా చేసినప్పుడు వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్ డైరెక్టింగ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్? అంటే నిజంగా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి అందరి వాడు అనే సినిమా. అంటే ఆ సినిమా ఆశించినట్టు సక్సెస్ కాలేకపోయినా కూడా చిరంజీవి గారిని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చినందుకు నేను ఎప్పుడూ గర్వపడుతుంటాను. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో ఆయన మనందరికీ తెలిసిన విషయం, ఆయన అంత ఏ స్థాయికి చేరుకున్నారో. అలాంటి నేను ఎప్పుడు ఆ చిరంజీవి గారిని డైరెక్ట్ చేసిన సాటిస్ఫాక్షన్ ఎప్పుడు పొందుతూ ఉంటాను. ఆయనతో పని చేసిన ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే నిజంగా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. ఆయన ఎలాంటి డైరెక్టర్నైనా, ఎంత చిన్న డైరెక్టర్నైనా, ఎవరినైనా సరే ఆయన ఫ్రీడమ్ ఇచ్చి చేయించేవారు. వెరీ గుడ్. సో ఇప్పుడు చిరంజీవి గారు మన ఆడిటోరియంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. మీరు ఆ స్క్రీన్ మీద వారు వచ్చేటటువంటి చిత్రాన్ని మీరు తిలకించవచ్చు. సో ఇప్పుడు మరి మనకి ఇంత చక్కటి అందరివాడు అనేటటువంటి సినిమానికి దర్శకత్వం చేసి చిరంజీవి గారికి అత్యంత ప్రతిభని వారు కనపరిచినటువంటి శ్రీను వైట్ల గారికి మనం ఒక్కసారి మన హర్షధ్వానాలతో, మన చప్పట్లతో వారికి మనం కృతజ్ఞతలు తెలియజేసుకుందాం.
శ్రీను వైట్ల గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. కొలికే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ ఈ పాటకి చిరంజీవి గారు చేసినటువంటి నృత్యాన్ని ఇప్పటికీ అనుకరిస్తూ ఎన్నో జీవితాలు పొట్టలు పోసుకుంటున్నాయి. ఎంతో మంది నటులు ఈ చిరంజీవి గారు ఈ పాటకి చేసినటువంటి నృత్యాన్ని మళ్ళా ప్రదర్శించి దీన్ని ఒక స్టాండర్డ్ గా ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీలో తీసుకుంటూ ఉన్నారు. సౌండ్ ప్లీజ్. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారవోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. చిరంజీవి గారు ఇప్పుడు ఆడిటోరియంలోకి ఎంటర్ అయ్యారు. చప్పట్లు చప్పట్లు. అగ్నినేత్రమోగ్రజ్వాల దాచినావో రుద్రుడా, అగ్నిశిఖలను గుండెలోన అణచినావో సూర్యుడా, పరశ్వథమును చేతవూనిన పరశురాముని అంశవా, హింసరణ జగధ్వంస రచనను చేసిన ఆచార్యుడా, మన్నెం వీరుడు రామరాజు ధనుష్టంకారానివా, భగత్ సింగ్ కడసారి పలికిన ఇంక్విలాబ్ శబ్దానివా. అయ్యా చిరంజీవి గారు గత 3 దశాబ్దాలుగా మమ్మల్ని అలరిస్తున్న మిమ్మల్ని ఈరోజు ప్రత్యక్షంగా చూడటం ఎంత ఆనందంగా ఉందో. మీరు రాబోయే ముందు దాదాపు 20 నిమిషాల పాటు ప్రేక్షకులు సభికులు వాళ్ళ సీట్లలో నుంచి లేచి డ్యాన్సులు ఆడారంటే నమ్మండి. సో లెట్ us see the AV about చిరంజీవి గారి గురించి సంబంధించినటువంటి ఈరోజు మనం ఒక చిన్న వీడియో ఫైల్ చూద్దాం. ఇప్పుడు మనం ఒక చిన్న తప్పు చేసినట్టున్నామండి. జన్మతః వినాయకుడికి ఎవ్వరూ కాలేరు. మనం శ్రమైక జీవన సౌందర్యం వారిని అలా తీర్చిదిద్దుతుంది. బుడి అడుగులు విజయ శిఖరాలకు చేర్చలేవు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలిచిన సాహసం విజయ తీరం చేరుస్తుంది, విశ్వఖ్యాతిని ఆర్జించి పెడుతుంది. అలా తన స్వయం కృషే పెట్టుబడిగా వెండితెర సింహాసనాన్ని అధిరోహించిన ఇంద్రసేనుడు మెగాస్టార్ చిరంజీవి. కోట్లాది మంది అభిమానానికి పాత్రుడైన మెగాస్టార్ ప్రతి చిత్రం ఓ రుద్రవీణ. చంటబ్బాయి స్థాయి నుంచి ఆయన
జగదేక వీరుడిగా ఎదిగారు. అంతటితోనే సంతృప్తి పడలేదు. తనని అభిమానించే వారికి బిగ్ బాస్గా మారారు. వారి కోసం ఏదైనా చెయ్యాలనే తపని ఆయన్ని ఆపద్బాంధవుడిగా చేసింది. రక్తదానం, నేత్రదానం చేసేలా ప్రోత్సహించింది. ప్రాణం ఖరీదు తెలిసిన మగ మహారాజు కాబట్టి ఇప్పుడు ఆయన అందరివాడు అయ్యాడు. డాక్టర్ ఒకసారి కుర్రోని చూడండి ప్లీజ్. సారీ, నా డ్యూటీ అయిపోయింది. అరే పోయిలా ఉన్నాడు, ఒక్కసారి ప్లీజ్. పోతే పోతాడయ్యా, నన్ను ఏం చేయమంటావు? ఏంట్రా కూసావు? అది మెడికల్ లీగల్ కేసు అయ్యా. పోలీసు వాళ్ళు వచ్చి కేసు ఫైల్ చేస్తే ట్రీట్మెంట్ ఇవ్వలేం. నేను ఇలాగే పీక పిసుకు చంపేస్తే ఈ ఆసుపత్రులు నిన్ను కాపాడతారా? పోలీసు వచ్చేవరకు ఆగుతారా? 1978లో తొలిసారి మన ఊరి పాండవులు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి ప్రాణం ఖరీదు సినిమాతో వెండి తెరకు పరిచయమయ్యారు. హావభావాల ప్రదర్శనలో, భావోద్వేగాల వ్యక్తీకరణలో ఎక్కడా ఆ పాత్రను ఓవర్టేక్ చేయకుండా ఆ పాత్రను మాత్రమే ప్రేక్షకుడు ఫీల్ అయ్యేలా నటించడం చిరంజీవి స్టైల్. ఆలకించి నమ్మడవెల్ల అంత వింతగా కల్లో ఆనందలా. చిరు వెండితెర మీద తనదైన మార్క్ వేశారు. అప్పటి వరకు స్లో అండ్ స్టడీగా వెలుగుతున్న తెలుగు సినిమాకు స్పీడ్ అందించింది కూడా మెగాస్టారే. పాప్, ర్యాప్, డిస్కో, బ్రేక్, ఫేక్ ఇలా తెలుగు తెర మీద ఆయన చేయని డ్యాన్స్ ఫామ్ లేదు. తెలుగు సినిమాకు మూల స్తంభాల్లాంటి హీరోలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు వీళ్ళందరితో కలిసి నటించి మెప్పించి మురిపించిన అరుదైన నటుడు కూడా మెగాస్టారే. ఎన్ని సాధించినా చిరంజీవి ఎప్పుడూ ఇమేజ్ చట్టంలో ఉండిపోవాలనుకోలేదు. అందుకే యాక్షన్ హీరోగా, కమర్షియల్ స్టార్గా కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్న సమయంలోనే చంటబ్బాయి లాంటి కామెడీ సినిమాతో అలరించారు. మెగాస్టార్గా వెండితెరను ఏలుతున్న సమయంలోనే శ్రీ మంజునాథ సినిమాలో పరమశివుడిగా పరవశింపచేశారు. చిరంజీవి ప్రయాణం వెండితెర మీదే ఆగిపోలేదు. ఆయనకున్న అశేష అభిమానుల పిలుపు మేరకు రాజకీయ రంగంలో అడుగుపెట్టిన ఆయన అక్కడ కూడా తన మార్కు చూపించారు. ప్రస్తుతం కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా తన సేవలందిస్తున్నారు. ఎన్ని విజయాలు సాధించినా ఈ మెగాస్టార్ 150వ సినిమా ఇంకా అభిమానులను ఊరిస్తూనే ఉంది. అందుకే మరోసారి ఆయన అభిమానుల తరఫున మెగాస్టార్గా వెండితెర మీద మెరవాలని కోరుకుంటున్నాం. అలాగే రాజకీయ నాయకుడిగా కూడా ఆయన మరిన్ని అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని ఆశిద్దాం. మరి మన మెగాస్టార్ గారిని వేదిక మీదకి పిలవబోయే ముందు మెగాస్టార్ గారి గురించి తెలిసినటువంటి ఒక వ్యక్తులు ఇద్దరు, వారి గురించి మాట్లాడితే ఎంతైనా సముచితం. రచయితగా, నటుడిగా అనేకమైన విలక్షణ పాత్రల్లో మనల్ని ఇప్పటివరకు అలరించి ఈ మధ్యనే మిథునం అనేటటువంటి చిత్రంతో మనందరినీ అలరించిన శ్రీ తనికెళ్ల భరణి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నమో నమః, సభాయ నమః. తానా సభలకు విచ్చేసి ఖండాంతరాల వరకు తెలుగు జాతి ఖ్యాతిని ప్రసరింపజేస్తున్న మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నిజంగా ఇవాళ తెలుగు తల్లి పండగ. మా చిరంజీవి గారు ఆయన ఇవాళ పర్యాటక శాఖ మంత్రి అయినా మాకు మాత్రం మా చిరంజీవే, మా నటుడే, మా యాక్టరే, మా మెగాస్టారే. ఆయన గురించి ఇది సడన్గా ఇప్పుడు వచ్చి చిరంజీవి గారి గురించి మాట్లాడమన్నారు. సడన్గా మాట్లాడడానికి కొన్నిటికి అవకాశం ఉంటుంది. ఓ తాజ్మహల్ గురించి మాట్లాడమంటే సడన్గా మాట్లాడతాం. ఓ చార్మినార్ గురించి మాట్లాడమన్నా మాట్లాడతాం. ఓ సూర్యుడి గురించి, ఓ చంద్రుడి గురించి, ఓ నక్షత్రం గురించి కూడా అంత ఈజీగానే మాట్లాడగలం. ఎందుకంటే తెలిసినవాడు.
ఎప్పుడో నేను ఆత్మీయంగా రాసుకున్న ఒక కవిత చిరంజీవి గారి మీద చదివేసి స్వస్తి. దాదాపు 15 ఏళ్ల క్రితం నాకు ఆత్మీయమైన నా చిరంజీవి గారి నుంచి రాసుకున్నది. చిరునవ్వు. అద్దంలో తన ఇమేజీ ఇమడనంత ఇమేజీ ఉన్నవాడు చిరంజీవి. అతనికి పాండీ బజార్ తురాయి చెట్టు నీడా తెలుసు, మౌంట్ రోడ్డు ఎండా తెలుసు. శాంతాభవన్ సాంబార్ పరిమళం, పూర్ణా కిళ్ళీ కొట్టు పుదీనా ఘాటు శివశంకర వరప్రసాద్కి తెలుసు. చాలామంది నటులు మెరీనాలో ఆశలకి నీళ్లు వదిలేసి వదిలేస్తే ఇతను మట్టు ఫుల్ స్టాప్ పెట్టకుండా కామాలు పెట్టుకుంటూ పోయాడు. అవకాశాల గుర్రం సర్రున పక్క నుంచి దూసుకుపోతుంటే తాడు పట్టుకున్నాడు, కంఠం పట్టుకున్నాడు, చివరికి జూలు పట్టుకున్నాడు. ఇక దిగడు. శరీరాన్ని గొడ్డును చేసి చాకిరీ చేయించాడు. మెదడుని తెడ్డును చేసి విచిత్ర సాగరాన్ని దాటించాడు. విలన్ అయ్యాడు, కమేడియన్ అయ్యాడు, హీరో అయ్యాడు, స్టార్ అయ్యాడు, మెగాస్టార్ అయ్యాడు, మెంబర్ అయ్యాడు, సింగిల్ నంబర్ అయ్యాడు. పిల్లలకి అన్నయ్య, కన్నెలకి కన్నయ్య, కుర్రాళ్ళకి ఫ్రెండు, ఫైనల్గా ఓ లెజెండు. గడప దాటని బామ్మ నుంచి కడుపున పడ్డ బిడ్డ వరకు చిరుయే హీరో. నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఏమోనండి, మీరు కొట్టిన చప్పట్లు నాకేమీ నచ్చలేదు. థ్యాంక్ యూ. ఇప్పుడు తరువాత వ్యక్తిని నన్ను పరిచయం చేయమన్నారు. ఎంతోమంది నటులకు తన గాత్రాన్ని అందించి ఆ నటులు వారు ఉన్న స్థాయి కంటే 10 స్థాయిలు పైకి ఎదిగే విధంగా ఎన్నో దశాబ్దాలుగా వారందరి అభివృద్ధికి తోడ్పడుతూ మన అందరి ఆనందానికి కూడా కారణమైన శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారిని కరతాళ ధ్వనులతో వేదిక మీదగా ఆహ్వానిస్తున్నాం. ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. సినిమాల్లో చాలా బాగుంటుంది. ఒకళ్ళతో ఒకళ్ళు మామూలుగా మనం మాట్లాడుకోలేనివి చాలా మాట్లాడేస్తుంటాం. అన్నయ్య చెల్లెలతోటి, నాన్న బిడ్డతోటి, ప్రేయస్తోటి, ప్రియుడు, రకరకాల మాటలు భావోద్రేకంతో కొండొక చోటు డ్రామాను పండిస్తూ కూడా మాట్లాడాల్సిన అవసరం వస్తుంది, మాట్లాడతాం. కానీ వ్యక్తిని ఎదురుగా పెట్టుకొని మాట్లాడాలంటే అతనికి నాకు ఏం ఇబ్బంది ఉండదు. కానీ అవతల వాళ్ళందరూ చూసావు చిరంజీవి కాబట్టి, వాళ్ళ సొంత మనిషి కాబట్టి ఎక్కువ చెప్తున్నాడు అనుకుంటారనమాట. ఇప్పుడు మాట్లాడే మాటల్లో ఉత్ప్రేక్ష కానీ అతిశయోక్తి కానీ ఏమీ ఉండవండి. ఆయనకు చాలా బిరుదులు ఉన్నాయి. ఇప్పుడు అతన్ని మెగాస్టార్ అని పిలవడానికి నేను కొంచెం సంకోచిస్తున్నాను. ఎందుకంటే దానికంటే ఒక ఫ్యూ నాచెస్ అప్లో భారతదేశంలోని ఒక ఉన్నతమైన స్థానంలో ప్రజలు ఎంపుకోబడ్డటువంటి ఒక రిప్రజెంటేటివ్గా, అమాత్యుడిగా ఉంటున్నాడు. కాబట్టి అతను మెగాస్టార్ అని పిలిచి నేను కించపరచను. దానికంటే చాలా గొప్ప గౌరవాన్ని పొందాడు అతను. ఆయన పేరులో SSVP శివశంకర వరప్రసాద్. మొదటి అక్షరం చివరి అక్షరం SP, నేనే అది. ఎస్ వెరీ ప్రొఫెషనల్. ఎస్ వెరీ ప్రొఫెషనల్. చాలామంది పెద్ద స్టార్స్ అవుతారు కానీ ప్రొఫెషనల్గా వాళ్ళని ఎలా నిబద్ధీకరించుకోవాలో తెలియదు. అతనికి తెలిసి ప్లాన్ చేసుకున్నాడో లేదో కానీ మొదటి నుంచి కూడా చాలా అద్భుతంగా తన నట జీవితాన్ని అందంగా మలుచుకున్నటువంటి వ్యక్తి. ఇప్పుడు నేను అతని గురించి చేస్తున్నవన్నీ ప్రశంసలు, కంప్లైంట్స్ కూడా ఉన్నాయి, చివరి చెప్తాను. నేను ముందుగా అతనికి థ్యాంక్స్ చెప్పడం ఎందుకంటే తను కూడా ఒకానొక పరిస్థితుల్లో కాస్త రిలాక్స్ అయ్యి బాడీ పెద్దదవుతున్నప్పుడు తను బాడీని తగ్గించుకొని నాకు మార్గదర్శి అయ్యాడు. ఎందుకంటే ఆరోగ్యం చాలా చాలా ముఖ్యమైనది. నిన్న కూడా ఇక్కడ నడిచొస్తుంటే అందరూ అదేమిటి సార్ మీరు అలాగా
నడవలేకుండా ఇబ్బంది పడుతూ లావుగా ఉంటేనే మీకు అందంగా కనిపించారు నాకు అన్నారు. సంతోషమే, నా బరువు మీరు మోయగలిగితే, నా అనారోగ్యాన్ని మీరు భరించగలిగితే ఇంకా లావు అవుతాను, నాకేం అభ్యంతరం లేదు అని. సో జనాలకి అతిశయోక్తులు బాగా నచ్చుతాయి. అతిశయంగా ఉండి 126 కిలోలు నేను మోస్తూ ఉన్నప్పుడు నేను చాలా ముద్దుగా ఉన్నానట వాళ్ళకి. అలాగే సినిమాల్లో కూడా అతిశయోక్తులు, అతిశయాలు చేసే వ్యక్తుల్ని చాలా లార్జర్ దాన్ లైఫ్గా, చాలా అందంగా వాళ్ళని ఊహించుకుంటారు. ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి హర్షధ్వానాలు, కేరింతలు అన్నీ కూడా చిరంజీవి నటించి మీకు చూపించినటువంటి కొన్ని అద్భుతమైన పాత్రలను దృష్టిలో పెట్టుకొని మీరు చేశారు. కానీ వ్యక్తిగా చాలా చాలా కింది స్థాయి నుంచి పైకి స్వయం కృషితో, ఎవరి రికమెండేషన్ లేకుండా, ఎవరి వంశాలకు సంబంధించిన వాడిని చెప్పుకోకుండా పైకి వచ్చినటువంటి వ్యక్తి చిరంజీవి. ఇది ఎవరిని విమర్శించడం కాదు, జరిగిన విషయాలను చెప్తే. అదే అన్నాను కదా, అతిశయోక్తుల కంటే నిజాలు చేదుగా ఉంటాయని. దాని వెనక ఎంత కృషి ఉంటుంది, ఎంత కష్టం ఉంటుంది అని గమనించగలిగితే. ఎందుకంటే సంధికాలంలో వచ్చాడు, తన ముందర ఉన్న వాళ్ళందరూ కూడా చాలా పెద్ద స్టార్లుగా ఉన్నప్పుడు తన ఉనికిని కాపాడుకోవడానికి ఎలాంటి వేషం వేయాలి, ఏది వేయకూడదు అనే పెద్ద మీమాంస ఉంటుంది. చాలా కష్టమైన పరిస్థితి అది. అలా కాకుండా తనకు వచ్చిన పాత్రను యాక్సెప్ట్ చేసి ఇతను ఏ పాత్ర అయినా చేయగలడు అని జనానికి, సినిమా పరిశ్రమకి నమ్మకాన్ని కలిగించడం కోసం అతను ఎన్ని రాత్రులు నిద్ర భంగం చేసుకొని ఉంటాడో, ఎన్ని కలలను కని ఉంటాడో నిద్రపోకుండా నేను ఊహించగలను. నేను పాడిన పాటలకి సంపూర్ణమైన న్యాయం చేసిన చాలా కొద్ది మంది నటుల్లో చిరంజీవి ఒక్కడని. భారతదేశం గర్వించేటటువంటి అద్భుతమైనటువంటి నృత్యాలను చేసేటటువంటి నటుల్లో వేళ్ల మీద లెక్కించగలిగిన వాళ్ళలో మొదటి 2-3 ఉంటాడు చిరంజీవి. బాగా నేర్పిస్తే నేను కూడా డాన్స్ చేస్తాను, కానీ లావణ్యం కావాలి, ది గ్రేస్. ఆ గ్రేస్ అంటారు చూడండి. ఐ థింక్ బై బర్త్ అతనుకున్న రిథమ్ సెన్స్, మ్యూజిక్ నాలెడ్జ్, ఆ రిథమ్ సెన్స్ అనేటటువంటిది అతని నటనకు కూడా ఎంతో ఉపయోగపడింది అన్నమాట. చాలామంది నటిస్తారు, కొన్ని పాత్రలకు నటించడం కావాలి, కానీ ఈజ్ అనేటటువంటిది చాలా ముఖ్యం. అది బై బర్త్ చిరంజీవికి లభించినటువంటి ఒక గొప్ప లక్షణం అది. అందుకనే ఏ పాత్ర చేసినా, ఏ సినిమాలో నటించినా, సినిమాకు మనం ఆశించినటువంటి వ్యాపారపరమైనటువంటి ఫలితాలు దక్కకపోయినా కూడా చిరంజీవి బాగా చేయలేదు అని ఎప్పుడూ అనిపించుకోలేదు చిరంజీవి. అందుకనే నటుడుగా కూడా అతను చిరంజీవే. అతనిలో ఉన్న మరొక పార్శ్వం, మీరు సామాజిక దృక్పథంతో ఆయన చేసిన మంచి పనులన్నీ కూడా మీరు చాలా విన్నారు. నేను ఒక ఉదాహరణ చెప్తాను నాకు తెలిసి. మేమందరం కొన్ని 100 గజాల రేడియస్లో ఉండేవాళ్ళం అన్నమాట మద్రాసులో, చాలా దగ్గరగా ఉండేవాళ్ళం. తను మా చెల్లెలు, చివరి చెల్లెలు వసంత, తనంటే ప్రాణం. ఇప్పటికి కూడా ఇంకొక వాళ్ళని యాక్సెప్ట్ చేయదు. తను నన్ను కలిసినా కూడా వసంత్ ఎలా ఉందని అడుగుతాడు ముందు. మిగతా వాడు నా బిడ్డలు ఎలా ఉన్నారని కానీ నా భార్య ఎలా ఉందని అడగడు. అతను వసంత్ బాగుందని అడుగుతాడు. అలా నాకు ఒక మిత్రురాలి కూతురు పాపం క్యాన్సర్, ల్యుకేమియా వచ్చి కొన్నాళ్లలో, కొన్ని నెలల్లోనూ చనిపోతుంది. కానీ ఆ అమ్మాయికి జీవితంలో ఉన్న ఆశ ఏంటంటే, తమాష ఏంటంటే, చిన్న వయసులోనే తనకు టెర్మినల్ ఇల్నెస్ ఉందని తెలుసు ఆ అమ్మాయికి. కానీ ఎప్పుడు బాధపడలేదు, చాలా చెరుబిగ్గా ఉండేది, నవ్వుతూ ఉండేది. ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులను కోరిన కోరిక ఒక్కటే, ఒక్కసారి నేను చిరంజీవి గారితో 1 గంట సేపు నేను గడపగలగాలి అని. నేను ఫోన్ చేశాను తమ్ముడికి, ఒక రోజంతా నేను ఉంచుకుంటాను అన్నయ్య, దాని గురించి ఏం ఇబ్బంది పడలేదు అంటే. మార్నింగ్ తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వదిలితే ఆ రోజంతా తను ఎన్నెన్ని షూటింగ్లు చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఆ అమ్మాయిని దగ్గరగా తన బిడ్డ కంటే, అప్పటికి తనకి బిడ్డలు పుట్టలేదు ఇంకా, తన బిడ్డ కంటే ఎక్కువగా చూసుకుని ఆ అమ్మాయి, నేను ఈ క్షణం చనిపోయినా నాకు ఏ విధమైన దుఃఖం లేదు, ఐఎమ్ వెరీ హ్యాపీ, సచ్ ఏ గ్రేట్ హ్యూమన్ బీయింగ్, షీ నెవర్ సెడ్ గ్రేట్ స్టార్. అంత మంచి మానవత్వం ఉన్న మనిషి ఒక రోజంతా నన్ను, నా డాక్టర్ల కంటే, నా తల్లిదండ్రుల కంటే అంత అందంగా పొదువుకున్నాడు, నన్ను అందంగా చూసుకున్నాడు అని చెప్పినప్పుడు ఆ అమ్మాయి తృప్తి కంటే ఇతను కొన్ని లక్షల రెట్లు తృప్తి పొందుంటాడు అనుకుంటా. ఇవే మనకు పుణ్యాలు, మనకు యాడ్ అయ్యేవి. ఇక కంప్లైంట్, ఒక దశాబ్ద కాలంగా పోరుతూనే ఉన్నాను. చిరంజీవి సినిమాలో పాత్రలని తనను తను చాలా తక్కువ చేసుకున్నాడు. హీరోలుగా చాలామంది ఎదగొచ్చు, కానీ ఎమోషనల్గా పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు.
అతను చేసిన వైవిధ్యమైన పాత్రలు, వైవిధ్యమైన దర్శకుల దగ్గర అతను నటించిన తీరు మీరు చూస్తే అతను ఎలాంటి పాత్రనైనా చాలా బాగా చేయగలడు అని నిరూపించుకున్నాడు. కానీ అన్ని పాత్రలు యాక్సెప్ట్ చేశాడా అన్నదే నేను క్వశ్చన్. నేను తనకు ఒకటే చెప్పాను, చాలా బిజీగా ఉన్న రోజుల్లో కూడా నువ్వు దేశం గర్వించేటటువంటి కళాకారుడు అయ్యా. ఒక్క సినిమా దేశం కోసం చెయ్యి, ఒక్క సినిమా మేమందరం గర్వపడేటట్టు. చిరంజీవి ఈజ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్స్ ఆఫ్ ది కంట్రీ ఇఫ్ నాట్ వరల్డ్ అనే పాత్రలు నువ్వు చేయగలవు, యాక్సెప్ట్ చేసి చేయాలి. కాదన్నా నాకు ఫ్యాన్స్ వాళ్ళు వీళ్ళు ప్రతిబంధకాలు ఉంటాయి, నో డౌట్. కమర్షియల్గా కూడా ఆలోచించాల్సిందే. మనం కమర్షియల్గా చాలా పెద్ద సక్సెస్ అవుతుంది అనుకున్న సినిమాలు కూడా ఒక్కోసారి డబ్బు రాదు కదా. ఒక్క సినిమాకు పోగొట్టుకుంటే ఏంటి? ఇప్పుడు కూడా కాలం మించిపోలేదు చిరంజీవి. యు ఆర్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఆర్టిస్ట్. ఒకవేళ 150 సినిమా యాక్సెప్ట్ చేస్తే ప్రపంచం అంతా విస్తుపోయేటటువంటి పర్ఫార్మెన్స్ వచ్చే పాత్రను యాక్సెప్ట్ చేయాలి. నువ్వు చేసి తీరాలి ఆ పాత్రని. ఆ సినిమాలో నేను పాటలు పాడాలి. కొన్ని ఏళ్ల తర్వాత అయినా సరే కొన్ని నిజాలు ఒప్పుకోకపోతే మనల్ని గురించి తక్కువ చేసుకున్నట్టు అవుతుంది. ఇది 47వ సంవత్సరం నేను సినిమా పరిశ్రమలోకి వచ్చి. చిరంజీవికి ఎక్కువ పాటలు నేనే పాడాను. ఆ తర్వాత చాలామంది పాడుండొచ్చు, డెఫినెట్గా నేను పాడినట్టు ఉండదు చిరంజీవికి. నేను చిరంజీవికి పాట పాడితే చిరంజీవి పాడినట్టు ఉంటుంది. ఇప్పుడు తను రాగానే మొట్టమొదటి నాతో అన్నమాట, నేను సైతం పాట విని ఏం పాట, ఏం వాయిస్ బాలు అన్నాడు. ఏం పర్ఫార్మెన్స్ చిరంజీవి. పాట తెర మీద ఆవిష్కరించబడాలి అంటే ఒక గాయకుడి చేతిలోనో కవి చేతిలోనో ఉండదు. అది అందంగా అభినయించబడ్డప్పుడే ఆ పాటకు పరాకాష్ఠ, ఆ పాటకు ప్రతిష్ట, ఆ పాటకు ఒక ప్రాణదానం జరుగుతుంది. అలా కసితోటి ప్రతి పాటని తను బాగా విని ఆకళింపు చేసుకుని నటించేటటువంటి వ్యక్తి చిరంజీవి. ఐఎమ్ ప్రౌడ్ టు హ్యావ్ అన్ ఆర్టిస్ట్ లైక్ హిమ్ ఫర్ మై సాంగ్స్. ఐఎమ్ ప్రివిలేజ్డ్ లైక్ హీ ఈజ్ ప్రివిలేజ్డ్ టు హ్యావ్ ఎ సింగర్ లైక్ హిమ్ టు, నో డౌట్ అబౌట్ దట్. మిగతా వాళ్ళు ఎవరో ఎక్కువ మంది పాడేస్తున్నారు, నేను పాడలేకపోవడం అని కాదు. ఇంకా ఆయన యాక్ట్ చేసి నేను పాడి ఇంకా మేము చేయవలసింది ఏమీ లేదు. కానీ ఇది మాత్రం తను మిగిలిపోయింది, తను చేయవలసింది ఉంది. ప్లీజ్, నేను కోరిన కోరిక ఇది, నా కోరిక కోసమని అవుట్ ఆఫ్ ది వే నీకు ఇష్టమైన క్యారెక్టర్, నీకు ఇష్టమైన డైరెక్టర్ తోటి ఒక పాత్ర చేసి నేషనల్ లెవెల్లోనే కాదు అంతర్జాతీయ ఖ్యాతి పొందాలి. దానికి కావాల్సిన అర్హతలన్నీ ఉన్నాయి, దాన్ని దాచుకోవద్దు నాన్న. ప్లీజ్ డోంట్ హైడ్ ఇట్. You have shown enough of your talent, but that I want from my Chiranjeevi and our Chiranjeevi. Shatamanam bhavati, Shatayuh Purusha, Shatendriya Ayushevendriye Pratitishthati. తెలుగు జాతి గర్వించేటటువంటి కొంతమంది వ్యక్తుల్లో చిరంజీవి కూడా ఆ వరుసలో ఉన్నందుకు చాలా చాలా గర్వపడుతూ, తెలుగువాడిగా ఒక అన్నయ్యగా అతన్ని ఆశీర్వదిస్తూ, అనుకోకుండా ఈ అవకాశం అతని గురించి మాట్లాడడానికి నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. తనికెళ్ళ భరణి గారు చెప్పారు, చిరంజీవి గారి గురించి మాట్లాడాలంటే, వారిని పరిచయం చేయాలంటే సాహసం ఉండాలని. కానీ ఆ విషయం తెలియక నేను ముందుగానే కూర్చొంత రాసుకొచ్చుకున్నాను. సో అందుకని వారి అనుమతితో ఇది చదువుతాను. ఈరోజు మనందరికీ ఒక పండుగ. కోట్లాది తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, వెండితెర మెగాస్టార్, మన భారతదేశానికి పర్యాటక శాఖ మాచ్యులు శ్రీ చిరంజీవి గారు తానా ఆహ్వానాన్ని మన్నించి ఈ 19వ తానా సభలకు ముఖ్య అతిథిగా విచ్చేయటం మన అందరి అదృష్టంగా భావిస్తూ తానా తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చిరంజీవి అన్న 4 అక్షరాలు ఆధునిక తెలుగు సినిమాకు బీజాక్షరాలు. ఆయన ఒక డ్యాన్స్ దీవా. ఆధునిక నృత్య రీతులకు నడక నేర్పింది ఆయనే. తెలుగు సినిమా డ్యాన్స్కి శరవేగాన్ని జోడించి దాని రీతిని గతిని మార్చినటువంటి వైనం ఒక అద్భుతం. ఎంతమంది హీరోలు వచ్చినా మెగాస్టార్ డ్యాన్సుల ముందు బలాదూర్. ఆయన 150 సినిమాలో నటించాలని ఆంధ్రదేశం కోరుకుంటోంది. ఆ చిత్రంలో డ్యాన్స్ పరంగా ఇంకో ట్రెండ్ని సృష్టించాలని అభిమానులందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇది ఆయనకు మాత్రమే సాధ్యం. ఆయన సృష్టించబోయే డ్యాన్స్ ట్రెండ్ భావితరాల సినిమా హీరోలకు మార్గదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఆయన సినిమా జీవితాన్ని ఎన్ని కోణాల నుంచి విశ్లేషించినా తెలుగు సినిమా చరిత్రలో
ఆయనది ఒక ముఖ్యమైన అంకం. సినిమాలలో ఆయన అధిరోహించిన శిఖరాగ్రం బహుశా ఇంకా ఏ స్టార్కి సాధ్యం కాదేమో. ప్రైమ్ మినిస్టర్తో పర్సనల్ మీటింగ్ ఉన్నప్పటికీ దాన్ని అడ్జస్ట్ చేసుకుని మన తెలుగువారు జరుపుకుంటున్న తానా మహాసభలకు ఆయన విచ్చేయటం ఆయనకు తెలుగువారి మీద ఉన్న ప్రేమకు తార్కాణం. ఆ మహామనీషిని మన అందరి హర్షధ్వానాల మధ్య సగౌరవంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. ఏ 1 2 3 ఈ గోవిందుడందరి వాడు. 1 2 3 ఈ గోవిందుడందరి వాడు. నాడు నేడు ఎప్పుడు ఊహించలేదు తానాకు సంబంధించినటువంటి ఈ అపూర్వ సమ్మేళనం జరుగుతున్న ఈ సభలో నేను కూడా మీతో పాటు ఒకడినై ఇక్కడికి వచ్చి తానా గురించి, తానాని ఈ స్థాయికి తీసుకెళ్ళినటువంటి మీ అందరి గురించి నా భావాలు, నా అభిప్రాయాలు మీకు చెప్పుకొని మీతో పాటు ఈ సంతోషం పంచుకుందాం అనుకున్న నాకు ఎదురు చూడనటువంటి ఈ యొక్క స్వాగతం, ఆత్మీయ స్వాగతం, నా గురించి ప్రశంసిస్తూ నా సోదర సమానులందరూ మాట్లాడటం, ఇదంతా చూస్తే చాలా హృదయంగా ఉంది. చాలా ఎమోషనల్గా భావోద్వేగానికి లోనైన పరిస్థితి. సభా మర్యాద కూడా మర్చిపోయాను. ముందుగా ఈ తానాకు సంబంధించినటువంటి 50 మందికి, ఇందులో భాగస్వాములైన ప్రతినిధులకు, కార్యవర్గ సభ్యులకు, ప్రస్తుత ప్రెసిడెంట్కి, కాబోయే ప్రెసిడెంట్కి, ప్రతి ఒక్కరికి, చిన్నారులకు, సోదరులకు, సోదరీమణులకు, తల్లులకు, చెల్లెలకు, ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఆ వేసిన క్లిప్పింగ్ కానీ, మా సోదరుడు ఎస్పి బాలు గారు, భరణి గారు తదితరులు మాట్లాడిన తీరు కానీ నన్ను ఎక్కడికో ఎమోషనల్గా గతంలోకి ట్రావెల్ అయ్యేలాగా చేశాయి. చాలా హుషారుగా వచ్చిన నేను హుషారుగా మాట్లాడదాం అనుకున్న నన్ను వీరు ఎమోషన్ గురి చేసి చాలా హెవీనెస్ని, భారాన్ని గురి చేశారు. పనిష్మెంట్ ఉంటుంది, నా కోసం పాడే పరిస్థితి వస్తుంది. నేను కమిట్ అవ్వటం లేదు. కథ దొరికితే సీను వైట్ల లాంటి వాళ్ళు కనుక ముందుకు వస్తే ఏమో, ఆయన ఇక్కడ ఉన్నారు కాబట్టి. సో నాకు అర్థం కాని విషయం ఏమిటంటే, 3-4 సంవత్సరాల క్రితం ఫిల్మ్ ఇండస్ట్రీ నాకు ఈ స్థానం కల్పించింది. దీనికి ప్రత్యుపకారంగా నేను ప్రజలకు ఏమి చేయాలని ఈ రాజకీయ మార్గం ఎన్నుకుని ఇటు వచ్చిన తర్వాత అంచెలంచెలుగా ఈ 3-4 సంవత్సరాల్లో కేంద్ర మంత్రి అయిన తర్వాత కూడా ఇక్కడికి వస్తే నన్ను ఒక కేంద్ర మంత్రిగా ఎవరు చూడరు, మెగాస్టార్గా, స్టార్గానే, అన్నయ్యగానే చూస్తున్నారంటే కనుక నేను దీనికి ఆనందపడాలా లేకపోతే ఏమిటి పరిస్థితి అనుకోవాలో తెలియనటువంటి సందిగ్ధావస్థ. బట్ ఇందాక బాలు గారు, భరణి గారు ఇట్లాగా అదే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. మినిస్టర్గా కాదు, మెగాస్టార్గానే నువ్వు మాకు ఆప్తుడివి, మాకు అలాగే ఇష్టం అని అంటుంటే కనుక నిజంగా చెప్తాను, అది నా పూర్వజన్మ సుకృతం. నాకు ఆ రకమైనటువంటి ఇమేజ్ రావటం, ఈ రోజుల్లో ఎంత స్థాయి, ఎంత బాధ్యతలు, నేను ఎంత అత్యున్నత పదవిలో ఉన్నానన్నది ప్రధానం కాదు, ఎక్కడ ఉన్నానని కాదు, ఎందులో ఒదిగి ఉన్నాను అన్నది ప్రధానం. ఈ రోజున ఒక స్టార్గా ప్రతి ఒక్కళ్ళ మనస్సుల్లో ఇంత స్థానం, వాళ్ళ గుండెలో ఇంత స్థానం నాకు ఇచ్చారే, అది 10లో అది మహా అద్భుతం. అది రావడానికి కారణమైనటువంటి సినిమా రంగానికి, తల్లికి నేను ఎప్పుడు జీవితాంతం రుణపడి ఉంటాను. ఆ తర్వాత వచ్చే పదవులు ఇవన్నీ కూడా అలంకారాలే, శాశ్వతమైనవి కావు. శాశ్వతమైనది మీ హృదయంలో స్థానం, సుస్థిరమైన స్థానం.
ఆ రకమైనటువంటి స్థానం నేను పొందినందుకు, నిజంగా నాకు ఈ జన్మ లభించినందుకు, కన్న తల్లిదండ్రులకి ఈ జీవితం ఇచ్చినటువంటి ఆ భగవంతుడికి వరంగా మీలాంటి వాళ్ళని నాకు ఆప్తులుగా, ఆత్మీయులుగా, నా కుటుంబ సభ్యులుగా నాకు ఇచ్చినందుకు నిజంగా చెప్తున్నాను. లోపల ఎమోషన్గా ఎప్పుడు బర్స్ట్ అవుతానో తెలియటువంటి ఉద్వేగ పరిస్థితుల్లో మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సభకి రావాలి అని అన్నప్పుడు ఎప్పుడో 93లో వచ్చాను తానా సభలకి. ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కూడా ఉన్నారు, మహానుభావుడు. ఆయనతోటి గడిపిన క్షణాలు, ఆయనతోటి ప్రయాణించినటువంటి ఆ సమయం, ఆయనతోటి పార్టిసిపేట్ చేసినటువంటి ఆ తానా సభ, ఆ నిండుదనం, అది ఇప్పటికీ మర్చిపోలేను. ఆ రోజు ఎలాంటి ఆత్మీయత, ప్రేమ కనబరిచి మా కళాకారుల్ని మీరు ఆదరించి ఆహ్వానించి ఇక్కడ మాకు ఒక సముచితమైన స్థానం ఇచ్చారో, ఈరోజు కూడాను అంతకంతగా మీ ఆత్మీయత, ఆప్యాయత అది రెట్టింపులు అవుతూ వచ్చాయే తప్ప ఏమాత్రం తగ్గలేదు. దానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడాను, ఆ ప్రేమ చూపించే పెద్ద మనసున్న ప్రతి ఒక్కరికి కూడాను, ప్రవాసాంధ్రులందరికీ కూడాను, ప్రవాసాంధ్రులు కాదు ప్రముఖాంధ్రులు అంటాను, మీకు ప్రత్యేకత సంతరించుకున్నటువంటి తెలుగువారు కాబట్టి ప్రముఖాంధ్రులందరికీ కూడాను నా హృదయపూర్వక ధన్యవాదాలు మళ్ళీ మళ్ళీ తెలియజేసుకుంటున్నాను. సరిగ్గా 93, ఇది 2013, 20 సంవత్సరాలైంది. ఈ 20 సంవత్సరాల తర్వాత ఈ మధ్యలో వేరే అసోసియేషన్స్కి నేను వచ్చిన మాట వాస్తవం. అట్లాంటా కానీ లేకపోతే LAలో కానీ ఇలా జరుగుతూ వచ్చిన వాటికి వచ్చాను. కానీ మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత 20వ సంవత్సరంలో మళ్ళీ ఇక్కడ రావడం అనేది యాదృచ్ఛికం. కానీ తమాషా ఏంటంటే ఈ 20 సంవత్సరాలలో ఆ రోజు 2000 మంది వస్తే కనుక లాంగ్ ఐలాండ్స్లో మ్యారియట్లో ఉన్నటువంటి ఒక కొలోజియంలో చాలా గొప్పగా చెప్పారు. మేము కూడా ఇంతమంది ఉంటారా ఇక్కడ అమెరికాలో, మన తెలుగు వాళ్ళు ఇన్ని కుటుంబాలు కలిసిమెలిసి ఉన్నాయా అంటూ మేము కూడా చాలా అద్భుతంగా ఇన్స్పైర్ అయ్యి చాలా ఆనందపడ్డాం. కానీ ఈ రోజున చూస్తే 2000 కాదు, 4000 కాదు, 6000 కాదు, 10,000 మంది ఈ రోజున ఇక్కడ సమావేశమై ఈ తానా సభలు ఇంత అత్యద్భుతంగా మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉండేవాళ్ళే ఒక అమెరికాలో తెలుగు వాళ్ళు, తెలుగు కుటుంబాలు ఎన్ని ఉన్నాయా, ఇంతమంది ఉన్నారా అని ఆశ్చర్యపోయే విధంగా ఈ రోజున ఇక్కడ సమావేశమైనటువంటి ప్రతి ఒక్కరిని చూస్తుంటే కనుక ఒకటే అనిపిస్తుంది, మనం తెలుగు వాళ్ళం, ఎక్కడ ఉన్నా సరే మనం ఒక్కటి అనే భావం కలగచేయాలన్న మెసేజ్ కోసం ఈరోజు మీరు అందరూ ఇక్కడ సమావేశమయ్యారు. అది కావాలి, ఆ స్ఫూర్తి కావాలి. ఇది ఒక వండర్ఫుల్ మెసేజ్ తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే. మార్నింగ్ నేను గెస్ట్గా వచ్చాను, అప్పుడేం మాట్లాడలేదు, మోగ వక్తను మాత్రమే. అంబాసిడర్ టు మన అమెరికా అంబాసిడర్ ఆవిడ ఒక మాట అన్నారు, నిరుపమా రావు, తెలుగు వాళ్ళు రోజు రోజుకి వాళ్ళ యొక్క గౌరవ ప్రతిష్టలు పెరుగుతూ వస్తున్నాయి. వాళ్ళ ప్రాబల్యం, వాళ్ళ ప్రభావం అమెరికాలో చాలా సుస్పష్టంగా కనబడుతుంది. ఇండియన్స్ మరీ ముఖ్యంగా మన తెలుగువారు, వాళ్ళు కేవలం వివిధ వ్యాపారాలు, వివిధ రంగాల్లో ఉన్నా సరే ఈ కంట్రీలో పొలిటికల్గా కూడా వాళ్ళు ఒక మంచి స్థానం సాధించే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ రకంగా అది గర్వకారణం అని చెప్పుకొచ్చారు. అలాగే జ్యుడిషియల్గా కూడా మరి కొంతమంది చెన్నై నుంచి కూడా వచ్చారు. అదే రకంగా సాలిసిటర్స్ మన తెలుగులో ఉంటే కానీ తెలుగువారు ఉంటే వాళ్ళు కూడా ఆ రకంగా ఇక్కడ మంచి స్థానం సంపాదించేలాగా ఉన్నారు. ఆ రకంగా మీ యొక్క అభివృద్ధితో ఈ అమెరికాలో మన తెలుగువార ప్రతిష్ట ఎంతో మరింతగా చేశారు. ఆ రకంగా మీ యొక్క కష్టంతో, మీ యొక్క ప్రయత్నంతో ఈ రోజున తెలుగు వాళ్ళు గర్వపడే విధంగా అమెరికాలో కూడా మీరు ఒకటువంటి పరిస్థితి తీసుకురావడం చాలా చాలా ఆనందంగా, ఎంతో సంతోషంగా ఉంది. ఈ సమయంలో రాయప్రోలు సుబ్బారావు గారు రాసేటువంటి మాట, అది అందరికీ తెలిసిన మాట, ప్రతి వాళ్ళు ఉటంకించే మాట, ఏ దేశం ఏగినా ఎందుకు కాలడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, మీరు చెప్పాలి, నింపరా నిండుగా నీ జాతి గౌరవము.
మరి కవులు ఎదురుగా ఉన్నప్పుడు గబుక్కుని ధైర్యం చేయలేము మనం ఇలాంటివి పలకటానికి. ఆ మాట ప్రతి ఒక్కరికి దాన్ని నిజంగా ప్రవాసాంధ్రులు మీలాంటి వారి కోసంగా రాసేరేమో, అది ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు అది చేసి చూపిస్తున్నారు. మీ మూలంగా మన భారతదేశ, మన ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రతిష్ట, గౌరవం పెంపొందించిన వాళ్ళు అయ్యారు. ఆ రకంగా మేము చూస్తుంటే చాలా చాలా గర్వంగా ఉంది. మీరున్నటువంటి ఈ సభలో పాలు పంచుకుని మాత్రం మాట్లాడటం అన్నది నాకు మరింత గర్వంగా, చాలా గొప్పగా ఉంది. నాకు ఇది ప్రవాసాంధ్రులకు మాత్రమే దక్కే గొప్ప అవకాశం. బయటకు వచ్చి మీ జీవితాల్లో మీరు అభివృద్ధి చెందుతూ అదే సమయంలో మన దేశ, రాష్ట్ర, మన జాతి ప్రతిష్టని ఇనుముడిపు చేసే విధంగా, గౌరవం పెంపొందించే దిశగా మీరు అందరూ చేస్తున్న ప్రయత్నం అన్నది, మిమ్మల్ని చూసి రాయప్రోలు గారు రాసినటువంటి దాన్ని మీరు న్యాయం చేకూరుస్తున్నారు. సంతోషం. ఇది అక్కడ ఉండే వాళ్ళకి ఆ అవకాశం లేదు, ఎందుకంటే ఆ దేశం దాటి బయటికి రావాలి కాబట్టి. కానీ నాకు వచ్చింది. నేను ప్రవాసాంధ్రుడు కాకపోవచ్చు, భారతదేశంలో ఉన్న ఆంధ్రుడు కావచ్చు, కానీ ఒక పర్యాటక మంత్రిగా మా మంత్రిత్వ శాఖకు మాత్రమే బయట దేశాలకు వెళ్ళినప్పుడు మా భారతదేశం ఎంత గొప్పది, మా భారతదేశంలో అద్భుతాలు ఉన్నాయి, రండి వచ్చి వీక్షించండి, వచ్చి విహారయాత్రలు చేయండి, ఎంజాయ్ చేయండి. టూరిస్టులకి వెళ్ళినా, ఏ కంట్రీకి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా సరే మన భూమి భారత్ గురించి ప్రత్యేకించి నేను చెప్తూ అన్నది నాకు దక్కినటువంటి అరుదైన అవకాశం. కాబట్టి నేను కూడా మీతో పాటు, నేను సైతం మీతో పాటు మన భూమి భారత్ గురించి నేను పొగుడుతూ దాన్ని గౌరవాన్ని ఇనుముడింపు చేసే విధంగా చేస్తున్నాను. స్విట్జర్లాండ్లో ఓన్లీ మీకు ఆల్ప్స్ ఉన్నాయి, మంచుకొండలు ఉన్నాయి, మాకు అవి ఉన్నాయి. దుబాయ్లో థార్ డెజర్ట్స్ ఉన్నాయి, ఆ థార్ డెజర్ట్ మాకు ఉంది. ఆఫ్రికాలో అడవులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, మాకు పుష్కలంగా ఉన్నాయి. తర్వాత చాలా మారిషస్ ఇలాంటి వాటర్ స్పోర్ట్స్ ఉన్నటువంటి, సముద్ర తీరం ఉన్నటువంటి దేశాలతో పోల్చుకుంటే మీకు అది మాత్రమే ఉంది, మాకు అది కూడా లాంగెస్ట్ కోస్టల్ లైన్ ఉంది. మాకు చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయి, పురాతన కట్టడాలు ఉన్నాయి, లోయలు ఉన్నాయి, గుహలు ఉన్నాయి, జలపాతాలు ఉన్నాయి, వైట్ వాటర్స్, జీవనదులు ఉన్నాయి, ఏమి లేవు అన్నీ ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి. అలాంటి మా భారతదేశం ప్రతి 1000 కిలోమీటర్లకి వైవిధ్యం చూపించేటటువంటి భారతదేశం. అది భాషలో కానివ్వండి, వాళ్ళ సంస్కృతి సంప్రదాయాల్లో కానివ్వండి, మ్యూజిక్లో కానివ్వండి, అలాగే వాళ్ళ వేసుకున్న దుస్తుల్లో కానివ్వండి, వాళ్ళ వేష భాషల్లో కానివ్వండి, అన్నిట్లో కూడాను వైవిధ్యం ప్రతి ఒక్క 1000 కిలోమీటర్లకి కనబడుతూనే ఉంటుంది. భారతదేశం ఎన్నో భారతదేశాలు కలిసేటువంటి భారతదేశం మాది. ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క భారతదేశం, ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క వైవిధ్యం ఉన్నటువంటిది. ఆ రకమైనటువంటి ప్రత్యేక సంతరించుకుంది ప్రతి రాష్ట్రం. అందులో మరీ ప్రత్యేకత సంతరించుకున్న రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కళలు, మాండలికాలు, భాషలో వైవిధ్యాలు, డిఫరెంట్ పండుగలు, కల్చర్సు, ఇవన్నీ కూడా ఆయా ప్రాంతాల్లో అన్ని రకాలుగా ఉన్నాయి. వాటిలన్నిటిని కూడాను ఈ రోజున పరిరక్షించే విధంగా, వాటన్నిటికీ ముందు తరాల వాళ్ళకి ఆస్తులుగా ఇచ్చే దిశగా ఈ రోజున ప్రతి ఒక్కళ్ళం కూడా సమిష్టిగా కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ఈ రోజున ఈ తానాలో చేస్తున్నటువంటి ఈ యొక్క సదస్సులో కేవలం మీరు చేస్తున్నది అదే. మన భాషని పరిరక్షించుకోవటం, మన తెలుగుదనాన్ని పరిరక్షించుకోవటం, మన పండుగల్ని వాటిల్ని ముందు తరాల వాళ్ళకి తెలియచెప్పడం, మన నృత్యాలు, మన సంగీతాలు చిన్నపిల్లల వాళ్ళకి మనం ఆస్తులుగా ఇచ్చే దిశగా మనందరూ చేసే ప్రయత్నాలు. గర్వపడాలి, తెలుగు వాళ్ళం అయినందుకు గర్వపడాలి, తెలుగు భాష మాట్లాడుతున్న చాలా గొప్పగా ఫీల్ అవ్వాలి. కానీ ఎంతవరకు జరుగుతుంది అన్నది మనందరం ఆలోచించుకోవాలి. నాకు తెలిసి ఇద్దరు తమిళులు ఎక్కడ కలిసినా సరే ఒక ఇంగ్లీష్ పదం కూడా దొరకకుండా కేవలం తమిళ్లోనే మాట్లాడుకుంటారు. తమిళ్లో మాట్లాడుకుంటే వాళ్ళు చాలా ఆస్వాదిస్తారు, ఎంతో ఆనందం పొందుతారు. మలయాళీస్ అంతే, నార్త్ ఇండియన్స్లో హిందీ వాళ్ళు అంతే. కానీ అదేమిటో తెలుగు వాళ్ళు మాత్రం తెలుగులో మాట్లాడటం కొంచెం కష్టంగా ఫీల్ అవుతారు, ఇంగ్లీష్లో మాట్లాడటం మాత్రం చాలా ఇష్టంగా మాట్లాడతారు. మరి ఎందుకనో తెలియదు, అది జరుగుతున్న మాట ఎవరు కాదలేని సత్యం. నాకు తెలిసి నేను ఒక ఇంగ్లాండ్లో క్యాంటర్బరీలో ఒక కుటుంబ సభ్యుడి ఇంటికి వెళ్ళాను, మా మిత్రుడి ఇంటికి. వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా
ఇంగ్లాండ్లో ఉండిపోయారు. వాళ్ళకి ఒకే ఒక పాప. సో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆతిథ్యం స్వీకరిస్తున్న సమయంలో ఆ పాప బయట నుంచి వచ్చింది. చిన్నప్పటి నుంచి అక్కడే పుట్టింది. బ్రిటిష్ యాక్సెంట్, బ్రిటిష్ కల్చర్ ఇవన్నీ కూడాను అమ్మాయికి వంట పట్టినటువంటి పరిస్థితి. హాయ్ అంకుల్, హౌ ఆర్ యూ అంది. సగం అర్థమైంది, సగం అర్థం కాలేదు యాక్సెంట్. అయినా కానీ నవ్వుతూ తలుపి బాగున్నావు అమ్మా నాను, యా అంకల్ అని అంది. లోపలికి వెళ్ళిపోయింది. సో ఇంకంతే, తప్పదు. తల్లిదండ్రులు కూడా ఇంకా అమ్మాయిని ఏం చేయగలరు? ఎందుకంటే అమ్మాయి మార్నింగ్ నిద్రలేచింది దగ్గర నుంచి ఇంగ్లీష్ వాళ్ళతోటి, బ్రిటిష్ వాళ్ళతోటి ఉండేటువంటి పరిస్థితిలో తను చదువుకి ఇంకా అలాగే అవుతారు. కానీ అమ్మాయిని చూస్తుంటే అబ్బా మన తెలుగు వాళ్ళు దూరం అయిపోతారు తెలుగుకి అని అనుకున్నాను. ఈలోగా లోపల నుంచి సౌండ్స్ వినిపించినాయి. నెల్లూరు మాడలేక, మా బాలు అన్నది మాది నెల్లూరే. ఏంది నువ్వు మాట్లాడేది? భలే దానివే అయ్యా అని అంటున్నది. లోపల ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఎవరు లోపల సౌండ్స్ వస్తాయంటే మా అమ్మ, రెండో అమ్మాయి ఎవరు పని అమ్మాయా, లేకపోతే ఏంటి ఎవరు? లేదు మా చిట్టి ఇప్పుడు వెళ్ళింది లోపలికి. ఆ అమ్మాయి ఆశ్చర్యపోయాను. లోపలికి వెళ్ళిన అమ్మాయి వాళ్ళ నాయనమ్మతోటి నెల్లూరు మాండలికంలో స్వచ్ఛమైన ఆ భాష మాట్లాడుతుంటే ఎంత ఆనందంగా ఉందంటే నేను లోపలికి వెళ్ళిపోయి చూశాను. ఇద్దరు ఏదో చిన్న ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటున్నారు. చక్కటి తెలుగు మాట్లాడుతుంది. అది ఎలాగొచ్చింది ఆ అమ్మాయికి అంటే తన వృత్తిరీత్యా ఇంగ్లీష్ నేర్చుకుంది, తనకు అవసరం కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకుంది. అన్య భాష నేర్చుకోవడం అనేది ఆహ్వానించదగ్గ విషయం. కానీ వాళ్ళ నాయనమ్మకు వేరే భాష రాక బిడ్డలు తెలుగుదనానికి దూరం అయిపోతున్నారు అని చెప్పేసి కేవలం చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మా నాన్న ఎప్పుడైనా ఇంగ్లీష్లో మాట్లాడినా సరే తను మాత్రం స్వచ్ఛమైన తెలుగులో నెల్లూరు మాండలికంలో ఆ అమ్మాయితో మాట్లాడటంతో చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి ఇప్పుడు తెలుగులో కూడా మంచి నిష్ణాతురాలు అయిపోయింది. అద్భుతంగా ఉంది. చూస్తుంటే ఇంగ్లీష్ మాట్లాడితే హైఫ్లో బ్రిటిష్ ఇంగ్లీష్, తెలుగు మాట్లాడితే వావ్, చెవులు కళ్ళు మూసుకుంటే నెల్లూరులో ఉన్నామా అనిపిస్తుంటుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే మన పెద్దలు చిన్నపిల్లలకి నేర్పడం మూలంగా వచ్చింది. వాళ్ళలో ఆ భావం, కన్విక్షన్ కావాలి పెద్దల్లో. ఇది నాకు ఇన్స్పిరేషన్. నేను కూడా ఈ యొక్క ఆంగ్లేయ మోజులో నేను కూడా పడ్డవాడిని. ఏదో మనకు రాదనుకుంటారని ఇంగ్లీష్లో మాట్లాడడం, అమ్మా నాన్న బదులుగా డాడీ మమ్మీ అనిపించుకోవడం, ఈ సరదా నాకు కూడా ఆ టైంలో ట్రాన్సిషన్ పీరియడ్లో నిజమైన భాష యొక్క వాల్యూ తెలియని టైంలో నన్ను ఎడ్యుకేట్ చేసేవాళ్ళు, నాకు తెలియచెప్పేవాళ్ళు ఎవరు లేక, డిగ్రీ తప్ప అంతకు మించిన చదివిన వెంటనే సినిమా రంగానికి రావడంతో నేను కూడా దాని మీద దృష్టి పెట్టలేదు. కానీ వయసు వచ్చే కొలది, ఎదిగే కొలది భాష ఏంటి, భాష మన సంస్కృతి, మన తెలుగుదనం ఏమిటి, ఆ విలువలు కాపాడుకోవడానికి మనం ఏం చేస్తున్నామని నా అంతరాత్మ నన్ను ఎదురు ప్రశ్న వేసినప్పుడు నేను నిజంగా సమాధానం చెప్పుకోలేకపోయాను. కానీ ఈరోజు నేను చెబుతున్నాను, తెలుగు నాకు ఇష్టం. తెలుగులో నేను మాట్లాడటానికి చాలా ఇష్టపడతాను. ఇది నాకు ఎందుకు వచ్చిందో తెలియదు. గొల్లపూడి మారుతిరావు గారితో నేను బిగినింగ్ డేస్లో సినిమాలు చేసినప్పుడు డైలాగులు ఆయనతో ప్రాక్టీస్ చేయాలని ఆయనతో కూర్చున్నప్పుడు గొల్లపూడి మారుతిరావు గారు నాకు ఆ డిక్షన్ నేర్పారు. పరుచూరి వెంకటేశ్వరరావు, పరుచూరి బ్రదర్స్, పరుచూరి గోపాలకృష్ణ గారితో నేను ఎన్నోసార్లు కథలు డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు మాట్లాడే స్వచ్ఛమైన తెలుగు నాకు అవపోసనం అయింది. తర్వాత ఎన్నోసార్లు మన జొన్నవిత్తులు గారితో నేను ఎన్నో రాత్రులు మా ఇంట్లో కూర్చుని ఆ సాహిత్యం మీద నాకు దీంతో వారు ఇక్కడే ఉన్నారు, ఎక్కడున్నారు ఎన్నోసార్లు మనం కలుసుకుని మాట్లాడుకున్నాం. ఎన్నో రాత్రులు మనం మా గడుపున 1-to-1 గడిపాం. అంటే సాహిత్యం మీద నాకు ఉన్నటువంటి దీంతో జొన్నవిత్తులు